మిషన్ లాగా ఉంది. సో మేమైతే దగ్గరికి రీచ్ అవుతున్నాం. ఇంకో 8 minutesలో రీచ్ అయిపోతాం స్ట్రాబెర్రీ పికింగ్కి. కరెక్ట్ 7 minutesలో రీచ్ అయిపోతాం మనం. ఫైనల్గా స్ట్రాబెర్రీ పికింగ్ అయితే రీచ్ అయ్యాము. కార్ పార్కింగ్ చేసుకొని ఇంకా వెళ్ళాలి. This patch on the left, there's lots of parking lots. Thank you. ఇవన్నీ కార్ పార్కింగ్ ప్లేసెస్. మేమైతే కొంచెం ఫ్రంట్కి వెళ్ళి కార్ పార్కింగ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ రావాలి. ఫైనల్లీ పికింగ్ కాడికి అయితే వచ్చాము, దిగాము. సో ఓకే, ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి అయితే టికెట్ తీసుకోవాలి. మేము టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. $5 per pound. We subtract the weight of the box, like it's zeroed out to get rid of the box. And yeah, it's just per pound. Yeah, per pound, $3.25. తీసుకుంటావా? స్ట్రాబెర్రీ పికింగ్ కోసం ఇదైతే తీసుకున్నాము. బాస్కెట్ కైండ్ లో ఉన్నది, దాంట్లో స్ట్రాబెర్రీ తీసుకోవచ్చు. ఇది ఇట్లున్నది, ఇంకా బాక్స్ ఉన్నది. స్ట్రాబెర్రీ పెట్టుకోవచ్చు. స్ట్రాబెర్రీస్ ఎన్నైనా పెట్టేసుకొని హోల్డ్ చేస్తాము. స్ట్రాబెర్రీ అవుతున్నాం. స్ట్రాబెర్రీ పిక్ చేస్తున్నాం. చూడండి, ఉన్నాయో ఈ కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. ఇది దింపేది జయశ్రీ రేట్ ఫిక్స్ చేసి జయవేద తప్పొద్దు. మంచిగా బెండ్ చేసి చూడనా. Here, Noah, can you put these in the basket? Noah. Yummy. Not that one. That one in the basket. Good. ఇక్కడ జయశ్రీ వాళ్ళు అయితే స్ట్రాబెరీస్ పిక్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ జయవేద సర్చింగ్. జయవేద ఏం చేస్తున్నావు? ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. నేను యూజ్ చేసి ఇంకా చాలా జమ్మే ఉన్నది. ఇంకా వాష్ చేస్తారు, ఇంకా పట్టాడు. అవునా? ఇక్కడ వీళ్ళందరూ పిక్ చేసుకుంటారు. బాస్కెట్లో ఇస్తా. మా జయశ్రీ అయితే తెంపింది ఎమ్మటే తినేస్తూనే ఉంది. జయవేద అయితే స్ట్రాబెర్రీ పికింగ్ చేస్తారు. చూడండి, దొరుకుతున్నాయి వాళ్ళకి. మరి ఫైనల్గా అయితే ఒకటి దొరికింది. సో జయవేద కూడా సర్చ్ చేస్తుంది. ఇక్కడ ఆమె కూడా దొరికినాయి. మొత్తం బాస్కెట్లో ఫిల్ చేస్తున్నారు. జయశ్రీ అయితే ఇక్కడ ఉంది. మేమైతే ఇవి పిక్ చేసాము, వాళ్ళైతే ఇవి పిక్ చేశారు.
సూపర్గా ఉన్నాయి ఇక్కడ టేస్ట్ కూడా. నేను పిక్ చేసిన స్ట్రాబెరీస్ జస్ట్ ఏదో ఫైండ్ చేసింది. జేసీకి అయితే పెద్దది దొరికింది. నైస్. రాజేశ్వర్ వాళ్ళు అయితే అన్ని పిక్ చేశారు. మేము ఒక స్ట్రాబెరీస్ తిన్నాం కాబట్టి కొన్ని చేసినాం. జయవేద అయితే పిక్ చేస్తూనే ఉంది, తింటూనే ఉంది. జేసీ ఇంకా పిక్ చేస్తుంది. జేసీ అయితే పిక్ చేసింది. సో మోస్ట్లీ మా టార్గెట్ వచ్చేసి 12 మోస్ట్లీ రీచ్ అయిపోయాం అనుకుంటాను. జేసీ అయితే ఇంకా సర్చ్ చేస్తూనే ఉంది. జయవేద అయితే తింటూనే ఉంది. రాజేశ్వరి ఇంకా పిక్ చేస్తుంది. చూడాలి ఇంకా. ఫ్యాటెస్ట్ స్ట్రాబెరీ. సో ఇలా అయితే మా స్ట్రాబెరీ పిక్కింగ్ ఆల్మోస్ట్ అయిపోతుంది. రాజేశ్వరి చూడండి చాలా కష్టపడి పిక్ చేస్తుంది. ఇది తోట. ఫైనల్గా అయితే అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంకా. సో ఇంకా మా వాళ్ళు అయితే వస్తున్నారు. జాగ్రత్తగా రా. సిట్ డౌన్ పికింగ్. ఫైనల్గా అయితే పికింగ్ అయిపోయింది. బిల్లింగ్ అయిపోద్దామని వెళ్తున్నాము. జస్ట్ జయవేద అయితే సూపర్ హ్యాపీ. జస్ట్ ఎలా అనిపించింది? తినకండి ఇంకా చాలు. ఓకే. ఫైనల్గా అయితే అయిపోయింది. ఇంకా వీళ్ళు వెళ్తున్నారు. చలో చలో చలో. ఇంకా ఇవాళకి స్ట్రాబెరీ పికింగ్ కంప్లీటెడ్. ఇది తోట భలే ఉంది, చాలా గ్రీన్గా ఉంది. వాటర్ పార్క్. ఫైనల్గా బిల్డింగ్ అయితే వేపిస్తున్నాము. Done with the strawberry picking. Finally, we are done with strawberry picking, and we are going back home. Bye bye. See you in the next video. ఫైనల్గా ఇవైతే మేము పిక్ చేసుకున్న స్ట్రాబెరీస్. Yummy. ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా.